ఆర్థిక అవసరాలు ఎలా ఉంటాయో మీరు సీఈఓగా మీ అనుభవం ఈ కంపెనీతో మీ ప్రయాణంలో చూశారు కదా సార్. ఏమిటి అసలు డబ్బుల్ని సక్రమంగా ఖర్చు చేయడం, దాచుకోవడం వెనక మూల సూత్రాలు ఎలా ఉండాలి? వారెన్ బఫెట్ గారి సలహాలు చూస్తే ఒకలా ఉంటాయి. ఇంకొకళ్ళ సలహా చూస్తే ఇంకోలా ఉంటాయి. మీరు నేర్చుకున్నది ఏంటి సార్ అబౌట్ సేవింగ్ అండ్ స్పెండింగ్? ప్రతి మనిషికి పొదుపు అన్నది తప్పనిసరి అండి. పొదుపు అన్నది. కాకపోతే ఒక రకంగా ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నా ఆదాయం ఇంత, ఇందులో నేను ఖర్చు పెట్టేసిన తర్వాత మిగిలింది నేను పొదుపు చేస్తాను అన్నది సరైన పద్ధతి కాదేమోనండి. నా ఆర్థిక అవసరాలు అది, నా ఆర్థిక ప్రణాళిక ఇది, నా ముందు నాకు ఈ అవసరాలు రావచ్చు, దానికోసం ఎంత అవసరం పడుతుంది, దానికి నేను ఎంత సేవ్ చేయాలి, ఇప్పుడు దాని ప్రకారం ఖర్చుల్ని కొంచెం మనం కంట్రోల్లో పెట్టుకొని అంత అమౌంట్ కంపల్సరీగా మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మనం ప్రణాళిక వేసుకొని సేవ్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి అండి. దానికి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా చిట్టి అనేది ఒక మంచి సాధనం అండి, మంచి సాధనం. వెన్ కంపేర్డ్ విత్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ అవైలబుల్, రిస్క్ ఫ్రీ. ప్రస్తుతానికి షేర్ మార్కెట్ లోపల చాలా మంచి రిటర్న్స్ రావచ్చు, బట్ అందరికీ తెలుసు, అందరికీ ఆ ఎక్స్పర్టైజ్ అంటూ ఉండదండి షేర్ మార్కెట్లో ఉన్నది. జరిగినంత కాలం జరుగుతుంది, మరి చాలా ఉడుకుదుడుకులు చూసాం మనం మన దేశం లోపల. షేర్ మార్కెట్ లోపల చాలా రిస్క్ ఫ్రీగా సజావుగా జరిగే ఒక వ్యవస్థ అంటే చిట్ ఫండ్ వ్యవస్థ అండి. అంతే, చిట్ ఫండ్ వ్యవస్థ ఇస్ అంటే హాయిగా మనం నిశ్చింతగా గుండె మీద చేసుకొని ఉండగలిగిన వ్యవస్థ అండి. అండ్ అలాగే సార్, సేవర్స్కి సపోజ్ వస్తున్న జీతంలో ఏదో కొంత ఖర్చు పెట్టాక ఒక 50,000 మిగిలిపోతుంది బ్యాంక్ అకౌంట్లో, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చిట్ ఫండే బెస్ట్ అంటారా? ఇంకేమన్నా సలహాలు సూచనలు ఇస్తారా? అంటే తప్పకుండా అండి, డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనేది ఒక ఎకనామిక్స్ లోపల ఒక మంచి సిద్ధాంతం అండి. అందులోపల మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ యూ కెన్ సర్టన్లీ ఇన్వెస్ట్ ఇన్ ది చిట్ ఫండ్స్ అండి. మిగతా అలానే డైవర్సిఫై చేస్తూ కూడా మిగతా అసెట్ క్లాసెస్ ఉన్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేట్ చాలా బాగుందండి, అలాంటి గోల్డ్ ఈటీఎఫ్లో కానీ ఫిజికల్ గోల్డ్లో కానీ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. But the best instrument in the today's market is a chit fund. Is a chit fund. Liquid, easy to operate, easy to get, easy to onboard, easy to exit. So ease of business at every stage of operation. ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు ఆబ్వియస్లీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే తెరపై డిస్ప్లే అవుతున్న నంబర్ ద్వారా తప్పకుండా అండి, తప్పకుండా వారు చేస్తే అక్కడ మా సేల్స్ టీం వారు ఉంటారు, మా మార్కెటింగ్ వారు ఉంటారు. వాళ్ళ అవసరాన్ని బట్టి మీరే సలహా ఇస్తారా? ఇంత చిట్టీలో ఇంత తీసుకోండి నేను వెళ్ళదని. తప్పకుండా అండి, ముందు వారిని అడుగుతాం మీకు ఏది కంపల్సరీ అని, లేకపోతే వారిని ఒకసారి వారి ఎకనామిక్ సిచ్యువేషన్ ఒకసారి మనం అసెస్ చేసి, లేదంటే ఈ చిట్టుకు బదులు మీకు ఈ చిట్ అయితే బాగుంటుంది, ఎందుకంటే కొన్ని మన దగ్గర రన్నింగ్ చిట్స్ ఉంటాయి, కొన్ని మనం స్టార్ట్ చేయబోయే చిట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం సలహాలు ఇవ్వడం జరుగుతుందండి.